ధర్మస్థలలో జీపీఆర్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందేమో అనిపిస్తుంది. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్. ఇదేంది అని అంటే బేసిక్గా మనము ఇప్పుడు కింద ఏముందో తెలుసుకోవాలంటే తవ్వుతాం కదా, అట్లా తవ్వకుండా పైనుంచే స్కాన్ చేయగలిగే ఒక రాడర్ అన్నట్టు. ఈ రాడర్ని వాడాలి అని ఒక అప్పీల్ పెట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడతా. బట్ దానికన్నా ముందు నేను మొన్న ఇచ్చిన అప్డేట్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తే, 6th స్పాట్లో 2 ఎముకలు దొరికినాయి. అవి ఒక్క స్కెలిటన్వా 2 స్కెలిటన్వా తెలియదు, దానికి టెస్ట్కి పంపాలి అని చెప్పిన కదా. దాని తర్వాత 7, 8, 9, 10 వరకు కూడా ఏమీ దొరకలేదు, అసలు జీరో, ఏమీ దొరకలేదు. ఆయన చూపించిన స్పాట్స్కి వెళ్ళి తవ్వడం జరిగింది, చూడడం జరిగింది, ఏం దొరకలేదు. దెన్ 11, 12 and 13 ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు మొదలు పెట్టబోతున్నారు. యాక్చువల్గా నేను August 4th మండే రోజు 11 o'clockకి వీడియో వేస్తున్నా. సో అక్కడ తవ్వకాలు కూడా 11 o'clockకే మొదలు పెడతారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 5-10 minutesలో స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్. బట్ ఇక్కడ ఈ అపీల్ ఎవరు పెట్టిర్రు? ఈ జీపీఆర్ అనే రాడర్ని తీసుకొచ్చి, ఈ జీపీఆర్ని తీసుకొచ్చి చూడాలి, స్కాన్ చేయాలి అనే అపీల్ ఎవరు పెట్టిండ్రు అని అంటే, సుజాత భట్ ఉంది కదా, అనన్య భట్ వాళ్ళ మమ్మీ. సో సుజాత భట్ వాళ్ళ లాయర్ ఎవరైతే మంజునాథ్ గారు ఉన్నారో ఆయన అపీల్ చేసుకున్నాడు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఈరోజు ఈ మిగతా 3 స్పాట్లు కూడా చూసిన తర్వాత ఏం దొరకలేదు అని అంటే, ఆ వ్యక్తి ఎవరైతే మాస్క్ మ్యాన్ ఉన్నారో ఆయనను కూర్చోబెట్టి మళ్ళీ రీఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది. రీఇంట్రాగేషన్ చేసినప్పుడు ప్రాసెస్ అంతా కూడా డిలే అయిపోతుంది. ఆయన నిజంగా చెప్తున్నాడా, గుర్తుండి చెప్తున్నాడా, గుర్తులేక చెప్తుండే, ఇదంతా తెలుసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ప్రాసెస్ అంటే చాలా చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. దానివల్ల ఈ జీపీఆర్ని వాడాలి, చూడాలి అని చెప్పేసి దానికి అపీల్ చేసుకున్నాడు మంజునాథ్ అనే అడ్వకేట్. ఇప్పుడు కోర్టు సిట్కి డైరెక్షన్ ఇవ్వాలి, తర్వాత సిట్ స్టేట్ గవర్నమెంట్కి అపీల్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు జరపాలి, అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి. దానికి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమం 1 month పడుతుంది, మాక్సిమం ఒక 4 months పట్టొచ్చు అని అంటున్నారు. మరి ఈ రాడార్ ధర్మస్థలకు రానికి ఇంత టైం పడుతుంది కదా, ఇంత టైం వెయిట్ చేయాలంటే ఎందుకు అని అంటే, దీని టెక్నాలజీ ఎలాంటిది అని అంటే, 1972లో అమెరికా మూన్ మిషన్ లో వాడింది. అపోలో మూన్ మిషన్ లో ఈ రాడార్ని వాడడం జరిగింది. దీన్ని వాడి మూన్ సర్ఫేస్ కింద ఏమేం మెటీరియల్స్ ఉండేనో, మెటల్స్ ఉండేనో ఇవన్నిటిని కూడా కనుక్కుందనమాట. అండ్ అంతేకాకుండా దీన్ని అలబామా యుఎస్లో చాలా హిస్టారిక్ సమాధులు ఉంటాయి కదా, అవి ఏన్షియంట్ టైమ్స్వి, అట్లాంటి సమాధులు ఎక్కడున్నాయో తవ్వితే పగిలిపోతే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా పైనుంచేలే దీంతో ఈ రాడార్ని వాడే అవి ఎక్కడున్నాయో తెలుసుకున్నారు. ఈ జీపీఆర్ టెక్నాలజీ 1 feet నుంచి 175 feet వరకు కిందికి స్కాన్ చేయగలుగుతుంది. అది ఇట్ డిపెండ్స్, వాటరా లేకపోతే సాయిలా లేకపోతే ఐసా అనే దాన్ని బట్టి ఎక్కడైనా వాడచ్చు. దాన్ని బట్టి ఇది కింద వరకు స్కాన్ చేస్తుంది అనమాట. సో ఈ జీపీఆర్ అలాంటి టెక్నాలజీ కాబట్టి ఈ ధర్మస్థల తవ్వకాల్లో వాడాలి అని అనుకుంటున్నారు. అడ్వకేట్ మంజునాథ్ చెప్తున్నది ఏంది అని అంటే, ఈ గత 10 సంవత్సరాలు అంటే 2015లో ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోయిండో అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు వరకు, మళ్ళీ ఇప్పుడు వచ్చేంత వరకు కూడా ఈ 10 yearsలో ఎన్నో భారీ వర్షాలు కురిసినాయి, ఎన్నో ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. ఈ వర్షాలతోని మొత్తం భూమి కింద ఏదున్నా కూడా అటు ఇటు దాటు అయిపోయే అవకాశం ఉంది. సో అట్లా అయినప్పుడు, అండ్ ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చేసరికి ఫుల్గా జుబ్బు పెరిగిపోయి మొత్తం మారిపోయి ఉంటుంది లోపలంతా కూడా. అక్కడ నేనున్న ఆ 1 weekే అసలు విపరీతంగా వర్షాలు పడ్డాయి, అసలు కాలు తీసి కాలు పెట్టడానికి రాలేదు, లోపలికి పోదామన్నా కూడా కుదరలేదు, అంత దారుణంగా ఉండే అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా 10 సంవత్సరాల తర్వాత ధర్మస్థలకు వచ్చి ఇక్కడ పాతి పెట్టినా అని చూపించే వ్యక్తి కరెక్ట్ చెప్పొచ్చు, ఆయనకు అనిపించచ్చు, ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు. అందుకోసమే ఈ జీపీఆర్ టెక్నాలజీని వాడి తవ్వకాలు చేయాలి అని చెప్పేసి అప్పీల్ పెట్టుకున్నారు అడ్వకేట్ మంజునాథ్ గారు. సో ఈ తవ్వకాలలో ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే, ఇవాళ 11th, 12th, 13th ఏవైతే స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ ఎతుకుతారు కదా, అక్కడ ఏమీ దొరకకపోతే దెన్ కల్లేరి అనే ప్లేస్ ఉంది. ఈ మాస్క్ మ్యాన్ అనేటైనా చెప్పింది ఇదే, ఈ కల్లేరి దగ్గర నేను భారీగా లైక్ 12 to 15 శవాలను ఒకటే దగ్గర పాతి పెట్టినా అని చెప్తున్నాడు ఆయన. సో ఈ 3 స్పాట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కల్లేరికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కూడా ఏం దొరకకపోతే ఆయనని రీఇంట్రాగేషన్ చేస్తారనమాట. ఈ విజిల్ బ్లోవర్ కాకుండా ఇవాళ ఇంకో విజిల్ బ్లోవర్ ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యింది. ఆయన పేరు జయంత్. ఈయన ఎక్స్ ఎంప్లాయ్ అంట. అక్కడ ఈయన ధర్మస్థల పక్కన ఉన్న ఉజిరేల మాజీ ఎంప్లాయ్ అంట. అండ్ అంతేకాకుండా ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా. సో ఈయన చెప్తున్నది ఏంటి అంటే, గత 20 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య నుంచి నేను ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే పనిచేస్తున్నా కూడా. సో నేను ఈ 2008-05 ఆ టైంలో అప్పుడు వరకు శ్మశానాలు లేవు, అప్పుడు వచ్చినాయి. కానీ ఈ శ్మశానాలు ఏవి రాకముందే ఇటు పంచాయతీ బోర్డులు కానీ అటు పోలీసు వాళ్ళు కానీ ఎవ్వరు లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఒక 12 ఏళ్ల అమ్మాయిని పాతి పెట్టడం నేను చూసిన అంటూ ఈ జయంత్ బయటికి రాబోతుంది. ఈరోజు సిట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, షేర్ చేసుకోవడానికి ఆయన కూడా రాబోతున్నాడు. సో మరి చూడాలి, ఒకవేళ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా
వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వీళ్ళు డెఫినెట్గా సిట్ వాళ్ళు అక్కడ కూడా పోయి ఎతికే అవకాశం ఉంటుంది.